Loving greetings to all of you in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. So glad to be here among you. It's a long time I was thinking. నేను ఆలోచించినప్పటి నుండి చాలా కాలం తర్వాత మీ మధ్యలో ఉండటం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. So let's read a verse in Romans chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి మనం వాక్యాన్ని చదువుకుందాం. 1 verse 8 you can read. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. So we all call ourselves believers. మనందరినీ విశ్వాసులుగా పిలుచుకుంటాం. Because we have faith in our hearts. ఎందుకంటే మన హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నాం. See, I was from a Catholic background. I grew up in some other place. నేను క్యాథలిక్ సంఘం నుండి వచ్చాను, ఇంకొక ప్రదేశంలో ఎదిగాను. So I didn't know what it means to be born again. తిరిగి జన్మించడం అంటే ఏంటో నాకు తెలియదు. So but God helped me to be born again. కానీ దేవుడు నేను తిరిగి జన్మించడానికి సహాయం చేశారు. Helped me to have faith in my heart. నా హృదయంలో విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేశారు. And he brought me to a church where there was faith. విశ్వాసం కలిగి ఉన్న ఒక సంఘానికి కూడా నన్ను తీసుకొచ్చారు. So then my kind of relationship increased, fellowship increased. క్రీస్తులో ఉన్న నా సహవాసం ఆ యొక్క బంధం ఎంతో పెరిగినది. So I happened to come here other day for the wedding. నేను మరొక దినాన ఇక్కడ వివాహానికి రావడం జరిగినది. So if you see what has brought me here. ఇదంతా చూస్తే దేవుడు ఎలా నన్ను తీసుకొచ్చారో, faith. అది విశ్వాసం. It's a trail of faith that I was born again, I was led to the church and I grew in fellowship and God brought me here. అది విశ్వాసంతో గీయబడినది. నేను మారు మనసు పొందటం, సంఘానికి రావటం, ఇదంతా నేను ఇక్కడికి తీసుకురావడం, ఇదంతా దేవుడు విశ్వాసంతో చేశారు. The Lord is drawing us by building faith in our heart. దేవుడు మన హృదయాల్లో విశ్వాసాన్ని పెడుతూ మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. So here what Paul is writing. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నారంటే, I thank my God through Jesus Christ for you all because your faith is being proclaimed. నా దేవునికి యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏలయనగా మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నది. See, when Paul looks at a church, what is he seeing? పౌలు సంఘాన్ని చూసినప్పుడు ఏం చూస్తున్నారు? He is seeing faith. అతను ఒక విశ్వాసాన్ని చూస్తున్నారు. When we look at the church here, మనమైతే ఇక్కడ ఉన్న సంఘాన్ని చూసినప్పుడు, so or in other words, when God looks from heaven at this church or this gathering, what is he really attracted? ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుడు పైనుండి ఈ సంఘాన్ని చూస్తున్నప్పుడు ఆయన దేని విషయంలో ఆకర్షితులై ఉన్నారు? See, externally we are not attracted and we are small in number compared to many things. We are not rich and intelligent. మనం బాహ్యంగా చూసుకుంటే అంత ఆకర్షితులంగా లేము, సంఖ్యలో చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాము. అయినా కూడా దేవుడు దేన్ని చూస్తున్నారు? So God is looking at our heart, whether we have faith. కానీ దేవుడు మన హృదయంలో విశ్వాసం ఉన్నదా లేదా అది మాత్రమే చూస్తున్నారు. God is so pleased and excited when he finds faith in our heart. దేవుడు మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూసినప్పుడు ఎంతో ప్రభావితంగా అయి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. And also let's look at that verse where Jesus said in Matthew 16. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఒక వాక్యాన్ని చూద్దాం. Matthew 16. మత్తయి 16 verse 18. 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. He's saying, I will build my church. ఆయన చెప్తున్నారు, నేను నా సంఘాన్ని కడతాను. See, Jesus takes the responsibility of building the church. యేసు ప్రభు వారు సంఘాన్ని కట్టే బాధ్యతను తీసుకున్నారు. It's not man's work at all. అది ఒక మనిషిని పని ఏమాత్రము కాదు. God uses people మనుషులను దేవుడు ఉపయోగించుకుంటారు to build the faith. విశ్వాసాన్ని అక్కడ నిర్మించడానికి. But Jesus is the one who is building the church. కానీ యేసు ప్రభు వారు మాత్రమే సంఘాన్ని అక్కడ కట్టేవారు. Here when we say Vizag Christian Fellowship, మనం ఇక్కడ విశాఖపట్నం క్రైస్తవ సహవాస సంఘం అని అన్నప్పుడు Jesus is building the church. యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని కట్టుతున్నారు. In other words, Jesus is building each individuals. ఇంకొక మాటల్లో యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా నిర్మిస్తూ ఉన్నారు. In every individual, he is building faith. ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా విశ్వాసాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నారు. See, faith is something which gets built up inside. విశ్వాసం అనేది మన యొక్క హృదయంలో ఒక నిర్మితం అవుతున్న దానిగా చెప్పవచ్చు. Romans 10 says that faith comes by hearing the word of Christ. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు వలన కలుగుతుందని. Christ speaks to each one's heart. క్రీస్తు ప్రతి ఒక్కరి హృదయానికి సరిపడ్డట్టుగా మాట్లాడతారు. For only one reason. ఒక్క కారణం చేత, To build our faith in our heart. మన అంతరంగంలో మన హృదయంలో విశ్వాసాన్ని నిర్మించడానికి. Once our heart is built, ఒకసారి మన హృదయం నిర్మించబడినప్పుడు that heart produces life in the person. ఆ యొక్క హృదయం మన జీవితాన్ని నిర్మిస్తుంది, మనలో జీవాన్ని కలిగిస్తుంది. That life is a witness for God. ఆ యొక్క జీవం దేవునికి ఒక సాక్ష్యంగా ఉంటుంది. Jesus told, you will be filled with the Holy Spirit and then you will be a witness. యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఆ తర్వాత సాక్షులుగా ఉంటారు అని. And also we understand that Holy Spirit is the one who builds our faith. ఇంకో విధంగా చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క విశ్వాసాన్ని నిర్మిస్తారు. When you are in touch with the Holy Spirit, he will help us to hear voice of Jesus. మనం పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటే యేసు ప్రభువు వారి యొక్క స్వరాన్ని వినే అవకాశాన్ని ఆయన ఇస్తారు. Then once we are desperately in connection with the Holy Spirit, ఎంతో తీవ్రమైన బాధతో ఆశతో మనం పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడితే, then our heart is built by faith. అప్పుడు మన యొక్క హృదయం విశ్వాసంతో నిర్మించబడుతుంది. That is what Paul is seeing here. Paul is looking at a faith which is proclaimed through these Romans believers. ఆ యొక్క విశ్వాసాన్నే పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోమా ప్రజలకు పౌలు చూసేది కూడా విశ్వాసాన్నే చూస్తున్నారు. So we don't know what was the number in the church in Rome. రోమా సంఘంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో మనకైతే తెలీదు. Maybe, I don't know, maybe about 200, 100. ఒక 100, 200. But Paul is looking at those who have faith and the faith which is being proclaimed. కానీ పౌలు అయితే ప్రకటించబడుతున్న విశ్వాసానికి ఆ యొక్క విశ్వాసుల కోసమే చూస్తూ ఉన్నారు. Because he knew that God is excited about the faith which is being built in the hearts of each believer. ప్రతి ఒక్క విశ్వాసిలో నిర్మించబడుతున్న విశ్వాస నిమిత్తం దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారని పౌలు చెప్తూ ఉన్నారు. Here also each one of us are built in faith. ఇక్కడ కూడా మనలో ప్రతి ఒక్కరు విశ్వాసంలోనే కట్టబడుతూ ఉన్నాం. How much you can build in faith? మనం ఎంతగా విశ్వాసంలో నిర్మించబడవచ్చు? So much you cooperate with the Holy Spirit to write the faith in your heart. నీ యొక్క అంతరంగం మీద పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగా విశ్వాసాన్ని రాయటానికి మనం అనుమతిస్తామో అంతగా ఎదగవచ్చు. We'll see a verse in Luke 1. లూకా సువార్త 1వ అధ్యాయంలో, Luke chapter 1 verse 53. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. See, Mary was a humble lady. మరియా చాలా దీనురాలైన స్త్రీ. God chose her to be
a mother of Jesus. యేసుక్రీస్తుకి తల్లిగా ఉండుటకు దేవుడు ఆమెను నిర్ణయించుకున్నారు. This is a wonderful revelation which she got. ఆవిడకి కలిగిన ప్రత్యక్షత చాలా అద్భుతమైనది. God is the one who fills the hungry. ఆకలిగొనిన వారిని మంచి పదార్థంతో ఆకలిగొనిన వారిని దేవుడే తృప్తిపరుస్తారు. God fills only the hungry. ఆకలిగొనిన వారిని మాత్రమే దేవుడు నింపుతారు. See, if someone is desperately hungry for faith, ఎవరైతే విశ్వాసం నిమిత్తం ఎంతో ఆకలిగొని ఉంటే then God is willing to fill. అప్పుడు దేవుడు వారిని నింపడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. And somebody who says rich, that means he says, I don't need faith. ఎవరైతే నేను ధనికుల్ని అని చెప్తారో దాని అర్థం నాకు విశ్వాసం అవసరం లేదు అని చెప్తున్నట్టు. Then God will send them empty. అప్పుడు దేవుడు వారిని ఒట్టి చేతులతో పంపివేస్తారు. This is the principle in Christian life. క్రైస్తవ జీవితంలో ఇదే ఒక నియమం. For that we need to be desperately honest with ourselves. దానికోసం మనం ఎంతో తీవ్రంగా యథార్థత కలిగిన వారమే ఉండాలి. Do I have faith? నాకు విశ్వాసం ఉన్నదా? Intellectually or mentally we may, because we have a lot of understanding, we think that we have faith. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకి అనేకమైనవి అర్థమవుతున్న దాని కొలది విశ్వాసం ఉన్నది అని అనుకుంటాము. But if we examine our life each day, we know whether we have faith or not. కానీ ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటే విశ్వాసం ఉన్నదో లేనిదో తెలుసుకుంటాం. We heard that faith transforms our life. మనం విన్నాము విశ్వాసం మన యొక్క జీవితాలని రూపాంతరం చెందిస్తుంది. Is in my inner life there is rest and peace and joy? నా యొక్క అంతరంగిక జీవితం శాంతంగా ఆనందంగా ఉందా? With all the circumstances which I face, నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల మధ్య, circumstances which I face in home, office or church or anywhere, ఇంట్లో, పనిచేసే స్థలంలో, ఇంకా ఏ స్థలంలోనైనా నేను ఎదుర్కొనే పరిస్థితుల మధ్య, Jesus said, in the world you will have tribulation. యేసు ప్రభువు వారు చెప్పారు, లోకంలో మీకు శ్రమలు ఉంటాయి. I used to think much, what is this persecution and tribulation? ఈ యొక్క శ్రమలు, బాధ పెట్టబడటం అంటే ఏంటో నేను చాలా ఆలోచించాను. See, whenever there was a external persecution, ఎక్కడైతే బాహ్యంగా శ్రమ పెట్టబడతామో, from the first century, మొదటి శతాబ్దం నుండి people's faith have grown in God. ప్రజలకి దేవుని పట్ల విశ్వాసం ఎంతో పెరిగినది. But whenever the persecution has come on faith, ఎప్పుడైతే శ్రమలు విశ్వాసం మీదకి వచ్చాయో, that means Satan attacks faith in our heart. దాని అర్థం సాతాను మన విశ్వాసాన్ని యుద్ధం చేస్తుంటాడు దాని మీద. So by giving us riches and all the things which we want in the life, అది ఎలా జరుగుతుందంటే మన జీవితంలో మనల్ని ధనవంతులుగా చేయటం, ఈ లోకంలో కావాల్సినవన్నీ మనకి ఇవ్వటం ద్వారా some kind of satisfaction comes in our life and faith is gone from our life. ఏదో ఒక రకమైన సంతృప్తి మన జీవితంలోకి రావటం వల్ల ఆ విశ్వాసం తొలగిపోతూ ఉంటుంది. So Satan knows that. అది సాతానికి ఎంతో బాగా తెలుసు. You know, he told God about Job, you have given him everything, so he has faith, he said. సాతాను దేవునితో అంటారు, యోబుకి మీరు అన్ని ఇచ్చారు కాబట్టి అతను మిమ్మల్ని ఆరాధిస్తారు. But today Satan can say the same thing, you have given everything, so they have faith. ఈ రోజు కూడా సాతాను దేవునితో అదే చెప్పొచ్చు, మీరు వారికి చాలా ఇచ్చారు కాబట్టి విశ్వాసం ఉంటారు. But actually if God provides all our need, everything, then we don't need God at all. కానీ నిజానికి దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే మనకి దేవుడు అసలు అవసరమే లేదు. Act 17 says, God has allowed so many circumstances in our life so that we seek God. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది, దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితుల్ని ఆయనే నిర్ణయించడం ద్వారా మనం దేవుణ్ణి చూడగలం. You should know this verse, Acts chapter 17 verse 26. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాక్యం. 26 and 27 you can read. 26, 27 వచనాలు. 17th chapter verse 26 and 27.
మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచును. It says God has designed your habitation where you should be born, where you should be living. All your circumstances were designed by God. దేవుడు మనం ఎక్కడ నివాసం ఉండాలి, మనం ఎక్కడ జన్మించాలి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండాలి, వీటన్నిటిని నిర్ణయించారు. Why? ఎందుకు? So somebody can say that I'm going through tough time, I have parents like this, I am from Hindu background or some other thing. Many things like that. కొంతమంది అంటారు నేను చాలా కష్టమైన పరిస్థితుల మధ్య వెళ్తున్నాను, నా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవేతరులు, అలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. God has designed boundaries. Look, you should be here, you cannot be going there, you cannot go anywhere you want. నువ్వు అనుకున్న ప్రతి స్థలానికి వెళ్ళడానికి వీలు లేకుండా దేవుడు అన్నిటికీ హద్దులని గీశారు. Your skin color, your education, your intelligence, everything God has designed it. నీ యొక్క జ్ఞాపక శక్తి, నీ యొక్క రంగు, నీ యొక్క చదువు, వీటన్నిటిని దేవుడు ముందుగానే నిర్ణయించారు. Is God determined. దేవుడు వాటిని ఉద్దేశపూర్వకంగా నియమించారు. For what? దేనికోసం? Here the answer is there, so that you can grope for him. What tadavladu something? Yeah, you can search. Yeah, that's what's the word? తడువులాడు. Tadavladu. That means, you know, when there is no pitch dark, there is no light here, we will search. If I lost key or something, I search for it. ఎందుకోసం అంటే దేవుణ్ణి తడువులాడి తెలుసుకుంటామేమో అని. తడువులాడి అంటే ఒక చీకటి గదిలో ఏదన్నా చిన్న తాళం పోతే దాన్ని ఎలా మనం వెతుకుతామో ఆ విధంగా తడువులాడాలని. So God has given each one of us different situations, circumstances, so that we can see God and find him. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి వేరు పరిస్థితులను, శ్రమలను ఇచ్చారు. ఎందుకంటే దానిలో నుండి మనం దేవుణ్ణి తెలుసుకుంటామని. So finding God means what? దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి? I say finding faith in your heart. నేను చెప్తాను, నీ యొక్క హృదయంలో విశ్వాసాన్ని వెతకటం. Because we can't see God in our eyes. ఎందుకంటే దేవుణ్ణి మన కళ్ళతో చూడలేము. Through our eyes we cannot see God. Nobody has seen God. That's what scripture says. వాక్యం చెప్తుంది, ఎవరు కూడా దేవుని కళ్ళతో చూడలేదు, కాబట్టి మనం దేవుని కళ్ళతో చూడలేము. We can see God only through the eyes of faith. మనం కేవలం విశ్వాస నేత్రములతో మాత్రమే దేవుని చూడగలం. How somebody can believe that God exists? ఎలా వేరే ఒకళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మగలుగుతారు? I told you, by faith our life gets transformed. నేను మీకు చెప్తున్నాను, విశ్వాసం ద్వారా మన యొక్క జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. Our life itself is a witness for others that God exists. దేవుడు ఉన్నారు అన్నదానికి మన యొక్క జీవితమే ఒక సాక్ష్యంగా ఉంటుంది. God wrote first book, the book of Job. దేవుడు మొట్టమొదటిగా రాసిన పుస్తకం యోబు గ్రంథం. Job was a witness that God exists. యోబు ఒక సాక్ష్యం దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి. He had faith in his heart. ఆయన యొక్క హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నారు. That faith produced certain kind of life in him. ఆ యొక్క విశ్వాసం ఒక రకమైన జీవితాన్ని తన జీవితంలో కలుగు చేసింది. God could point Job and tell Satan, have you seen my servant Job? దేవుడు యోబును చూపించి, నా సేవకుడైన యోబును నీవు చూసావా అని సాతానుతో చెప్పగలిగారు. God was not thinking, oh, he has lot of money, lot of children, all those things. దేవుడు అతనికి చాలా ఆస్తి ఉంది, చాలా మంది పిల్లలు ఉన్నారు, వాటి నిమిత్తం ఆలోచన చేయలేదు. Satan thought so. అపవాది అలాగూ ఆలోచించాడు. Satan said, no, he has lot of riches, you have given him everything. సాతాన్ అన్నాడు, నువ్వు అతనికి చాలా ఆస్తినిచ్చావు కాబట్టి అని ఆలోచించాడు. God was only interested or looking at Job's faith. దేవుడు ఆసక్తి కలిగి ఉన్నది, ఆయన చూసినది కేవలం యోబులో ఉన్న విశ్వాసాన్ని మాత్రమే. God told Satan, oh, you think that I'm not actually looking at his riches, but you are thinking that he has riches, that's why he has faith, but take away all the riches. దేవుడు అపవాదితో చెప్తున్నారు, ఓ నువ్వు అతని ఆస్తి కోసం చూస్తున్నావా, నేనైతే అది చూడట్లేదు. ఓకే, ఒకవేళ తన కలిగి ఉన్న విశ్వాసం ఆస్తి వలన అయితే దాన్ని తీసేసుకో. No, he took away everything. సాతాను అతను కలిగినదంతా తీసేసుకున్నాడు. The riches, children, and even his health. ఆస్తి, ఆరోగ్యం, తన పిల్లలు. But what was remaining? కానీ ఏది మిగిలినది అక్కడ? Satan was fooled. He thought that
these are the things which gives him faith, but no. సాతాను అక్కడ ఒక బుద్ధిహీనుడిగా అయ్యాడు. తను అనుకున్నాడు ఇవన్నీ తీసేస్తే విశ్వాసం పోతుందని. But he had faith. That's why he is a witness in the beginning of life. కానీ యోబుకి మిగిలినది విశ్వాసం మాత్రమే. అందునిమిత్తమే మొట్టమొదటగా అతను ఒక సాక్ష్యంగా ఉన్నారు. Jesus said, I will build my church. యేసు ప్రభు అన్నారు నా సంఘాన్ని నేనే నిర్మిస్తాను. So today he is building, Jesus is building through the Holy Spirit the church in Vizag. ఈ రోజు విశాఖపట్నంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు వారు తన సంఘాన్ని కడుతూ ఉన్నారు. So where is the church here? ఇక్కడ సంఘం ఎక్కడ ఉన్నది? Is all the people who have come here? ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఉన్నదా? Not really. నిజంగా కాదు. I have to examine myself if I am in faith today, now. ఈ రోజు ఇప్పుడు నాకు నిజంగా హృదయంలో విశ్వాసం ఉన్నదా అని పరీక్షించుకుంటే, Do I have confidence before God now? నేను దేవుని ముందు ఒక నిశ్చిత కలిగి ఉండగలనా? Is my ambition or my desires are matching with God now? ఇప్పుడు నా యొక్క కోరికలు, నా యొక్క ఉద్దేశాలు దేవునితో కలిసిపోతున్నాయా? So if I have that confidence before God now, my conscience is clear, I can be witness before Satan. దేవుని ఎదుట ఆ యొక్క నిశ్చయత ఇప్పుడు మనం కలిగి ఉన్నట్లయితే అపవాదికి ఎదురుగా మనం సాక్ష్యంగా ఉండొచ్చు. What did Jesus say? I will build my church. What is the second part? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. దానికి రెండవ భాగం ఏంటి? The gates of Hades will not prevail against it. పాతాళలోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలవలేవు. What is the church? Church is not a building. సంఘం అంటే ఏంటి? సంఘం అనేది ఒక నిర్మిత స్థలం కాదు. I don't know. Church, the buildings came quite later. First century, there was no buildings. నాకు తెలిసి మొదటి శతాబ్దంలో ఇలాంటి కట్టడాలు ఏమి లేవు. What Paul wrote about Romans church? రోమీలకు పౌలు రాసినది ఏంటి? He said, I look at your faith. That's the church. ఆయన చెప్పారు, నేను మీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాను, అది సంఘం అంటే. Your faith is proclaimed all through the world. ప్రపంచం అంతా కూడా మీ విశ్వాసమే ప్రచురం చేయబడుతున్నది. That is the church, each individual reflecting God's witness. దేవుని సాక్ష్యాన్ని ప్రతిబింబించే సంఘం ఆ యొక్క విశ్వాసమే. So if each one of us producing life, and then we can be a witness for Satan or before God. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ జీవాన్ని మనం ఉత్పత్తి చేయగలిగితే సాతానికి మనం ఒక సాక్ష్యంగా ఉంటాం. So all those who have this kind of faith to proclaim God through their life are the church. విశ్వాసం ద్వారా సంఘాన్ని సాక్ష్యాన్ని ప్రచురం చేయాలి అనే విశ్వాసం కలిగి ఉన్న వారు మాత్రమే సంఘంగా పరిగణించబడతారు. So in this number, whatever the number, God is looking at his own church. God is seeing all of you, and also God is observing his church. దేవుడు మీ అందరినీ చూస్తున్నారు, అందులో ప్రత్యేకంగా ఆయన యొక్క సంఘాన్ని ఆయన చూస్తున్నారు. So if all of you are having this kind of faith and you have boldness to stand before God, then God is considering all of you as a church. ఇప్పుడు మీ అందరిలో కూడా అలాంటి విశ్వాసమే ఉన్నట్లయితే మీ అందరిని చూసి మీ అందరిని ఒక సంఘం లాగా ఆయన లెక్కలో వేసుకుంటారు. See, God's intention or purpose is not that we will go to heaven. That happens at the end. But what is the purpose for the church today? మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం ఇప్పుడైతే కాదు, కానీ అది ఒక రోజున జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? Jesus said, when you are filled with the Holy Spirit, you shall be witness. ప్రభు చెప్పారు, ఎప్పుడైతే మీకు పరిశుద్ధాత్మ దేవుడు నింపబడతారో మీరు ఒక సాక్ష్యంగా ఉంటారు. Job was a witness. యోబు ఒక సాక్ష్యం. First of all, witness to whom? మొట్టమొదటిగా మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? Witness to Satan. సాతానికి సాక్షులుగా ఉండాలి. Then for others. అప్పుడు తర్వాతే మిగతా వారికి. See, others can see and get attracted to this kind of life, and they can come and accept the gospel. వేరే వారు నీ యొక్క జీవితాన్ని చూసి ఆకర్షితులై వచ్చి ఈ యొక్క మంచి వాక్యాన్ని నమ్ముతారు. But first of all, we are witness to Satan. మొట్టమొదటిగా మనం సాతానికి సాక్షులుగా ఉండాలి. That's why I have to examine my own heart. I have this kind of life or faith. అందునిమిత్తమే మొట్టమొదటిగా మనం మన యొక్క అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. నాకు ఇలాంటి జీవితం
ఉన్నదా లేదా? Because I can fool all of you by behaving nicely outside. నేను బాహ్యంగా ఎంతో మంచిగా మీ ముందు ప్రవర్తిస్తూ మీ అందరిని నేను వెర్రివారిని చేయవచ్చు. But Satan can see much more than you all. కానీ సాతాను మీ అందరికంటే ఎంతో స్పష్టంగా ఎక్కువగా చూడగలడు. So if I have boldness before Satan through my life, కాబట్టి నా యొక్క జీవితం ద్వారా అపవాది ఎదుట నేను సాక్ష్యం కలిగి ఉంటే, ధైర్యం కలిగి ఉన్నట్లయితే, then only I can be bold before God. అప్పుడు మాత్రమే నేను దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలను. So we have a good news that Jesus says, I am building, I am committed to build. మనకు ఒక మంచి సువార్త ఉన్నది. ఏంటంటే యేసుప్రభు వారు చెప్పారు, నేను నిర్మించడానికి పూనుకున్నాను, నేనే నిర్మిస్తాను. Jesus is interested in each one of us. దేవుడు మన ప్రతి ఒక్కరి నిమిత్తం ఆసక్తి కలిగి ఉన్నారు. And he wants to build the church. ఆయన మాత్రమే సంఘాన్ని కట్టాలని కోరుకుంటున్నారు. That means he wants to build faith in each one of us. దాని అర్థం మన యొక్క ప్రతి ఒక్కరిలో ఆయన యొక్క విశ్వాసాన్ని కట్టాలి అని అనుకుంటున్నారు. That's why he had to die on the cross. అందు నిమిత్తమే యేసుప్రభు వారు మరణించవలసి వచ్చింది. He has to be a sacrifice and he had to suffer hell. ఆయన నరకాన్ని భరించవలసి వచ్చింది, ఒక త్యాగాన్ని చేయవలసి వచ్చింది. For only one reason. కేవలం ఒకే ఒక్క కారణం చేత, To cleanse our hearts from sin. పాపం నుండి మన యొక్క హృదయాల్ని కడిగివేయటానికి. If our hearts are clean, then only Holy Spirit can come and live. మన హృదయం ఎంతో శుభ్రంగా పరిశుద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాగలరు. That's why gospel says, Peter said in the beginning, what can we do to be saved? When people asked. అందుకే పేతురు మొట్టమొదట ప్రజలు అడిగినప్పుడు, మేము రక్షించబడటానికి ఏమి చేయాలి అని అడిగినప్పుడు, repent and believe. పేతురు చెప్పారు, పశ్చాత్తాపపడండి మరియు నమ్మండి. So what is repent? అక్కడ ఏది రాయబడి ఉన్నది? So what is repentance? అక్కడ పశ్చాత్తాపం అంటే ఏంటి? So repentance means I'll just turn from all my past life now and I want to believe for the future. See, repentance for the past, faith for the future. పశ్చాత్తాపం అంటే నా గత జీవితం నిమిత్తమైన బాధ మరియు నా యొక్క భవిష్యత్తు నిమిత్తమైన ఒక విశ్వాసం కలిగి ఉండటం. So that's why every child of God or a believer should have faith in the Lord Jesus Christ for the future. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతి కుమారులు తన భవిష్యత్తు నిమిత్తమైన విశ్వాసం కలిగి ఉండాలి. So one can get right with God in 1 minute. కాబట్టి ఎవరైనా ఒక్క నిమిషంలో దేవునితో సరి చేసుకోవచ్చు. The only thing what he needs is repentance and faith. కానీ మీకు కావాల్సిన ఒకే ఒక్క అవసరం ఏంటంటే విశ్వాసం ఒక్కటే కావాలి. That's why Brother Zach has many times he has told, repentance and faith we cannot separate it. అందుకే సహోదరుడు జాక్పునెన్ అనేక సార్లు చెప్తూ ఉంటారు, విశ్వాసాన్ని మరియు పశ్చాత్తాపాన్ని వేరు చేయలేమని. So wherever we go and say, see, you have to repent of your past and get right with God and then you believe for the future. మనం ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడా మీరు పశ్చాత్తాపడి దేవునితో సరి చేసుకోండి, మరి మీ భవిష్యత్తు నిమిత్తం నమ్మకం కలిగి ఉండండి అని చెప్తాం. Jesus is building his church. యేసుప్రభు వారు తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నారు. He is the one who will take responsibility of your life. నీ యొక్క జీవిత నిమిత్తమైన పూర్తి బాధ్యత తీసుకునే ఆయన దేవుడే. So he will build you. ఆయనే నిన్ను నిర్మిస్తారు. So then we are built into the church or body of Christ. అప్పుడు మాత్రమే మనం యేసు ప్రభు ఒక శరీరం లాగా ఒక గుంపులాగా చేరుతాము. Once we are our heart is cleansed, we set right God, our life with God. మన యొక్క హృదయం కడగబడి దేవునితో సరి చేసుకున్న తరువాత then we receive faith for every step of our life. అప్పుడు మన జీవితంలో మనం వేయబోయే ప్రతి అడుగు నిమిత్తం విశ్వాసం కలిగి ఉంటాము. Then we are built into the body of Christ. అప్పుడు మనం యేసు ప్రభు యొక్క శరీరం లాగా కట్టబడుతూ ఉంటాము. So Jesus is building a body here. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఆయన యొక్క శరీరాన్ని కడుతూ ఉన్నారు. Those who are get right with God and they get built into the body. They come inside the body. ఎవరైతే దేవునితో సరి చేసుకుంటారో వారు ఆ శరీరంలోకి కలపబడతారు. So individual witness is one thing, another thing is witness as a body is another. కాబట్టి వ్యక్తిగత సాక్ష్యం ఒకటి మరియు తర్వాత శరీరం లాగా ఒక సాక్ష్యం ఇంకొకటి. It's very important. See, I myself have been in the church in Bangalore for last 25 years. అది చాలా ప్రాముఖ్యమైనది.
మరియు నేను గత 25 సంవత్సరములుగా బెంగుళూరు సంఘంలో నేను ఉంటున్నాను. I am so thankful for the Lord to putting me inside the body of Christ. నేను దేవుడు నన్ను ఆయన యొక్క శరీరంలో ఒక భాగంగా ఉంచినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. So you cut one piece of your finger and put it outside. నీవు నీ యొక్క వేలుని ఒక ముక్క కట్ చేసి పక్కన పెట్టేస్తే, You cut one part of your finger and put it outside. You know what happens? నీ వేలులో ఉన్న ఒక భాగాన్ని కట్ చేసి ఒక పక్కన పెడితే ఏమవుతుందో తెలుసా? It will die very quickly. అది ఎంతో త్వరితంగా చచ్చిపోతుంది. That's why it's very important to be in the body of Christ. దాని నిమిత్తమే మనం క్రీస్తు సంఘ శరీరంలో ఉండటం ఎంతో ప్రాముఖ్యం. Any defilement happens, any cancer happens to some part of the body, the doctor says you cut it off and remove it off. మన శరీరంలో ఏదో ఒక భాగంలో క్యాన్సర్ వ్యాపించిందంటే ఒక డాక్టర్ చెప్తారు, నో అది ఎంతో త్వరితంగా తీసివేయాలి. So because that body should not be affected. ఎందుకంటే దేహం మొత్తం కూడా దాని నిమిత్తమే పాడైపోకూడదు. What is this cancer? ఏంటి ఈ యొక్క క్యాన్సర్ అంటే ఏంటి? Unbelief. అది ఒక అవిశ్వాసం. If any part of the body is affected by unbelief, it is cancer. శరీరంలో ఉన్న ఏ ఒక్క భాగమైన అవిశ్వాసంతో పాడైపోతే, So each one of us have responsibility to protect our own heart in faith. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత మన యొక్క హృదయాలని విశ్వాసం నిమిత్తమే కాపాడుకోవాలి. So if I have faith, నాకు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే I hate sin. నేను పాపాన్ని ద్వేషిస్తాను. Because if the sin is in my heart, I cannot have connection with God at all. ఎందుకంటే పాపం నా హృదయంలో ఉంటే నేను దేవునితో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేను. So if I have faith, I will be in connection with God. నా యొక్క హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే నేను దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. So just see a verse in Hebrews 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. Verse 12 and 13. 12-13 వచనాలు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. Still called today. ఇంకా ఈ రోజు అని సమయం ఉండగానే. So today we have to really examine our own heart if I have faith. ఈ రోజు నిజంగా నా హృదయంలో విశ్వాసం ఉన్నదా అని పరీక్షించుకోవాలి. Unbelieving heart is so evil. విశ్వాసం లేని హృదయము చాలా దుష్టమైనది. So that's like cancer. అది ఒక క్యాన్సర్ తో సమానం. So we don't want cancer even in one part of our body. మనం మన యొక్క దేహంలో ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావాలని కోరుకోము. Even smallest part we don't want it to be affected by cancer. మన దేహంలో ఒక చిన్న భాగంలోనైనా కూడా మనం క్యాన్సర్ మనకు రావాలని కోరుకోము. So what is this unbelief results in sin? పాపం వల్ల This unbelief results always sin. Sin comes through unbelief. అవిశ్వాసం వలన పాపం వస్తుంది. So that's why you see, as soon unbelief comes, many sins follow. ఎప్పుడైతే అవిశ్వాసం మన హృదయంలోనికి వస్తుందో అనేకమైన పాపాలు దాని వెంబడే వస్తాయి. So each one of us is responsible to protect our own heart. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క సొంత హృదయాలని కాపాడుకోవడంలో బాధ్యత కలిగి ఉన్నాము. When I have faith and hatred for sin and desire to have a relationship with the Lord, ఎప్పుడైతే నాకు పాపం వల్ల ద్వేషం కలిగి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఆసక్తి కలిగి ఉన్నామో, then I am built into the body. అప్పుడు నేను ఒక దేహంలో ఒక సంఘంలాగా కట్టబడుతూ ఉంటాను. That is what Jesus is doing here. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేస్తున్న పని. Jesus is doing in Bangalore also. యేసుక్రీస్తు ప్రభువారు బెంగళూరులో చేస్తున్నది కూడా అదే. So there are so many people can come to the church. అనేక మంది సంఘానికి రావచ్చు. But those who really desire to have a relationship with God and keep their heart clean, కానీ ఎవరైతే నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆసక్తి కలిగి వారి హృదయాలని శుభ్రపరచుకుంటారో, so Jesus is building such people. దేవుడు అలాంటి వారిని ఒక నిర్మాణంగా చేస్తూ ఉన్నారు. They are growing. వారు ఎంతో ఎదుగుతూ ఉంటారు.
and they are contributing to the building of the body. వారు సంఘానికి ఎంతో వారి యొక్క వంతుని వారు ఇస్తూ ఉంటారు. So who can build the body of Christ? Like who can support in building the body of Christ? ఎవరు క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి వారి యొక్క వంతుని See, సహాయం చేస్తున్నట్టు ఉండగలరు? I have a body. నాకు దేహం ఉన్నది. So is this shirt building the body? ఈ యొక్క నేను వేసుకున్న షర్ట్ సంఘాన్ని కట్టడానికి ఉపయోగపడుతుందా? Not sangha, my body. My shirt is helping to build my body. నా యొక్క దేహాన్ని నిర్మించడానికి నా యొక్క చొక్కా ఉపయోగపడుతుందా? See, but inside whatever is there, even smallest cell is contributing to the body. కానీ ఈ దేహంలో ఉన్న ఒక చిన్న కణమైన కూడా ఈ దేహం ఎదగడానికి సహాయపడుతుంది. But this shirt cannot help me to build the body. కానీ మనం వేసుకున్న ఈ షర్ట్ ఈ దేహాన్ని నిర్మించడానికి ఏమాత్రం ఉపయోగపడదు. That's why each one of us should make sure that I am inside the body. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఒకటి నిర్ణయించుకోవాలి, నేను సంఘం లోపల ఉన్నానా లేనా. If I have cancer, any cell if you take with cancer, I cannot put inside. క్యాన్సర్ తో కలిగి ఉన్న ఏ చిన్న కణాన్నైనా నేను నా దేహంలో వేయలేను. Jesus will not allow. యేసు ప్రభు వారు కూడా దాన్ని అనుమతించరు. In fact, any unbelief is there that he will cut and remove and put it outside. నిజానికి ఎలాంటి అవిశ్వాసం ఉన్నా కూడా ఆయన దాన్ని కట్ చేసి పక్కన పెట్టేస్తారు. Jesus is seeing first whether this heart has good faith. యేసు ప్రభు వారు మొట్టమొదటి చూస్తారు ఈ యొక్క హృదయం ఒక మంచి విశ్వాసం కలిగి ఉన్నదా లేదా. Then he will put it inside. అప్పుడు మాత్రమే దాన్ని తీసుకొచ్చి లోపల వేస్తారు. That person is building the body. ఆ యొక్క వ్యక్తి సంఘం ఒక శరీరంలా కట్టబడతారు. So what is building the body? కాబట్టి ఒక శరీరంలా కట్టబడటం అంటే ఏంటి? What is this verse 13 is saying? ఈ యొక్క 13వ వచనంలో ఏం చెప్పబడుతుంది? Encourage one another daily. ప్రతి రోజు ఒకరినొకరు పురికొల్పుకొనుడి. Encourage. I hope it says encourage. It says challenge or something like that. Encourage, what do you say? Protsaham? ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొనుడి. So encourage is we have to encourage one another. మనం ఖచ్చితంగా ఒకరినొకరు ప్రోత్సాహం పరచుకోవాలి. So who is building the body here? కాబట్టి ఇక్కడ ఎవరు శరీరాన్ని కడుతున్న వారు? No, not one who criticizing. ఎవరైతే ఇంకొకరిని No, not one తృణీకరిస్తారో, who is finding fault. ఇతరుల్లో తప్పులు కనుగొంటారో, ఇతరులను ఎప్పుడు వారిలో ఏదో లోపం ఉందని చెప్పే వాళ్ళు ఉంటారు, వారు కాదు. Who is seeing this as a family of God. ఎవరైతే ఈ యొక్క కూడికని దేవుని యొక్క కుటుంబంలాగా చూస్తారు. So beauty of the family is they always trying to build, even somebody becomes drug addict, the whole family stands together to help that person. ఒక కుటుంబం యొక్క సుందరమైన విషయం ఏంటంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మత్తు మందులకి ఎంత బానిసైనా కూడా వారందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఏర్పడాలి అని అనుకుంటారు. A good family member, he will not find fault and keep telling about wrongs and shortcomings outside. ఒక మంచి గృహంలో ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న మా చెడుని బయటికి చెప్పాలి, ఈ విషయాలన్నీ బయటికి తెలియజేయాలని అనుకోరు. Or somebody is in trouble, or even father is in trouble, the family stands together to help the father. ఇంట్లో ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే, ఒక తండ్రి కష్టంలో ఉన్నట్లయితే కుటుంబం అంతా కలిసి దానికోసం పోరాడతారు. See, we saw Sister Winnie's Aksha's wedding the other day. The whole family stands together and to help and make things good. మనం గడిచిన రోజున సిస్టర్ అక్ష వివాహం చూసాం. అక్కడ కుటుంబం అంతా కలిసి వారందరూ కలిసి ఆ వివాహం బాగా అవడానికి కలిసి పని చేశారు. Why? ఎందు నిమిత్తం? It's they have a good heart toward the family. ఎందుకంటే వారు ఆ కుటుంబం నిమిత్తం ఒక మంచి హృదయం కలిగి ఉన్నారు. So when Jesus is building the church, కాబట్టి యేసు ప్రభు వారు సంఘాన్ని కడుతూ ఉన్నట్లయితే he is looking for those who have a good heart. ఆయన ఒక మంచి హృదయం కలిగిన వారి కోసమే చూస్తూ ఉంటారు. We see a verse in Jeremiah chapter 3. ఇర్మియా 3వ అధ్యాయం verse 14 and 15. 14-15 వచనాలు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానంతోను వివేకంతోను మిమ్ము నేలుదురు. Yes. What is Zion?
Sion. What is సియోను Sion? అనగా ఏంటి? That is church, body of Christ. అది సంఘం, క్రీస్తు శరీరం. So God is picking up here and there somebody who has faith. అక్కడ ఇక్కడ విశ్వాసం కలిగిన వారిని దేవుడు చూస్తూ ఉన్నారు. In other words, who has made their heart pure and clean. ఇంకొక విధంగా చెప్పాలంటే ఎవరైతే వారి యొక్క హృదయాల్ని శుభ్రపరచుకున్నారో. So I said, see, we may have a big number, but where is the church? నేను చెప్తూ ఉన్నాను, మనకి ఒక పెద్ద సంఖ్యలో మనం ఉండొచ్చు, కానీ సంఘం ఎక్కడ ఉన్నది? No, those who have kept their heart pure and clean in faith, Jesus is gathering them and building them. ఎవరైతే ఎక్కడైతే వారి యొక్క హృదయాల్ని విశ్వాసంతో శుభ్రపరచుకుంటారో అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. Those who are not criticizing, those who are not finding fault, those who want to be in the family. ఎప్పుడు ఇతరులను నిందిస్తూ వారిలో తప్పులు కనుక్కునే వాళ్ళలో దేవుడు లేరు. That's what Jesus scripture says here. God is building a family. అదే ఇక్కడ వాక్యం చెప్తున్నది, దేవుడు సంఘాన్ని కడుతూ ఉన్నారు, కుటుంబాన్ని కడుతూ ఉన్నారు. And then he'll give a shepherd. అప్పుడు ఆయన ఒక కాపరిని ఇస్తారు. Yeah, shepherd after my own heart. నా యొక్క హృదయానుసారుడైన ఒక కాపరిని. Your shepherd may not be perfect. ఆ యొక్క కాపరి పరిపూర్ణత లేనివాడు అయి ఉండొచ్చు. So 1 Peter 5 also there is an exhortation for elders. 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా పెద్దలకు అదొక You are weak, but be careful, don't rule over them. మీరు పెద్దలైన మీరు బలహీనులై ఉండొచ్చు, వారి మీద పెత్తనం చెలాయించవద్దు, Don't rule over them. వారి మీద అధికారం చేయవద్దు. So you have to take care of the flock with compassion. కాబట్టి మీరు ఎంతో ప్రేమతో జాలితో వారి ఆ యొక్క మందని కాపాడాలి. What is each one's responsibility in our own hearts? కాబట్టి మన యొక్క ప్రతి ఒక్కరి మా బాధ్యత ఏంటి? మన యొక్క హృదయాల నిమిత్తం Not finding fault and see the weaknesses. బలహీనతలు చూస్తూ తప్పులు కనుగొనటం కాదు. In the family, see, the children don't keep seeing the fault in parents, father and mother or anything like that. కుటుంబంలో చిన్న పిల్లలు తల్లిదండ్రులలో లోపాలు కనుగొనటం ఇవన్నీ ఎక్కడ చూడం. Any shortcomings they are trying to fix that and build it. వారు దేని విషయంలో తప్పిపోయారో ఆ విషయాల్లో వాళ్ళు నిర్మించబడాలి, దాన్ని జయించాలని చూస్తారు. That is what God is building. అదే దేవుడు కడుతూ ఉన్నారు. So now we have to examine our own hearts. ఇప్పుడు మన సొంత హృదయాలను పరీక్షించుకోవాలి. First we have faith. మనకి విశ్వాసం ఉన్నదా? We have fear of God. దేవుని భయం ఉన్నదా? We want to be built into this body. ఈ యొక్క సంఘంలో ఈ యొక్క శరీరంలో కట్టబడాలనే ఆశ ఉన్నదా? And also we have to examine, is Jesus building me? దానితో పాటుగా యేసు నన్ను కడుతున్నారా? Do I have confidence before Satan? నేను సాతాను ఎదుట నాకు ఒక నిశ్చిత ఉన్నదా? Confidence, what do you call confidence? Yeah. సాతాను ఎదుట ఒక ధైర్యం ఉన్నదా? Dhairyam, yes, confidence, dhairyam. So we have confidence before Satan, we have confidence before God. దేవుని ఎదుట ధైర్యం, అపవాది ఎదుట ధైర్యం. If we have a good heart, we will have confidence. మనకి ఒక మంచి హృదయం ఉన్నట్లయితే మనకి ధైర్యం ఉంటుంది. I'll just close with this. Jesus had so much confidence in God. He was not afraid of any evil which happened to him. నమ్మకం కదా, నిశ్చయత కదా. Yeah. యేసు ప్రభు వారికి తండ్రి ఎడల ఎంతో నిశ్చయత, ధైర్యం ఉన్నది. I'll just read this and close. John 13. యోహాను 13వ అధ్యాయం Verse 3. 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి 4, verse 4 also. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. Yes. Yeah, verse 5 also. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములో కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. This is the person who had so much confidence before Satan and God. దేవుని ఎదుట, సాతాను ఎదుట ఎంతో ధైర్యం, నిశ్చిత కలిగిన వ్యక్తి.
So even though everything was given to him, ఆయనకి సమస్తం ఆ, ఇచ్చినా కూడా కలిగి ఉన్నా కూడా verse 3, you can read that. 3వ వచనం చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెను. అప్పగించిన నీవు His heart was so good. ఆయన యొక్క హృదయం చాలా మంచిది. So he was not finding fault with all 12 disciples, even one among them was a betrayer. యేసుప్రభు వారు 12 మందిలో ఎలాంటి తప్పులు వెతకలేదు. అందులో అప్పటికే ఒకరిలో లోపం ఉన్నా కూడా Jesus was so much interested to build faith in their heart. యేసుప్రభు వారు వారి యొక్క హృదయంలో విశ్వాసాన్ని కట్టే పనిలో ఉన్నారు. ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు అందులో. If he had to criticize, he could have criticized anyone there. ఆయన ఒకవేళ నిందించాలనుకుంటే ఆయన నిందించడానికి చాలా మంది ఉన్నారు. He was not criticizing. కానీ ఆయన నిందించట్లేదు. What he did, ఆయన ఏం చేశారు? he took a bucket of water, ఆయన ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకున్నారు, took towel, ఒక తువాలును తీసుకున్నారు, washed their feet. వారి యొక్క పాదాలను కడిగారు. That's how we can build the church. అలా ఆ విధంగా మనం సంఘాన్ని కట్టవచ్చు. Washing others' feet means encouraging one another. ఇతరుల పాదాలు కడగటం అంటే వారిని ప్రోత్సాహపరచటం. If I see any weakness in others, we have to wash it off. ఇతరులో ఏదైనా బలహీనత నేను చూశానంటే వెంటనే కడిగివేయాలి. So that is how Jesus is building even today. అలానే యేసుప్రభు వారు ఇప్పటికి కూడా ఆయన సంఘాన్ని కడుతున్నారు. But Jesus cannot help those who are proud. ఎవరైతే గర్వంగా ఉంటారో, గర్విష్ఠులో వారికి దేవుడు ఎలాంటి సహాయం చేయలేరు. Those who are not hungry and humble, Jesus cannot help. ఎవరైతే ఆకలి కలిగి దీనులుగా ఉంటారో యేసుప్రభు ఎల్లప్పుడూ వారికి సహాయం చేస్తారు. So Romans 15:1. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. 15:1. 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. Yeah, now we who are strong ought to bear the weaknesses of those without strength and not just please ourselves. ఇక్కడ బలవంతులమైన మనము బలహీనులను ఎలా మనం సంతోషపరచాలో ఇక్కడ చెప్పబడుతున్నది. Verse 2, each of us to please his neighbor for his good, to his edification. 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. May the Lord help us. దేవుడు సహాయం చేయను గాక. అందులో 2వ భాగం కోసం ఆలోచిస్తూ ఉన్నాను. It says, just as Christ also loved the church and gave himself up for her. ఇక్కడ చెప్పబడుతుంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని నిమిత్తం అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక. Verse 26, 27 also you can read. మనకి 25, 26, 27 కలిసి ఉన్నాయి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. Yeah. So it says, it gives us a picture in verse 27. It says, Jesus wants to present himself a church in all her glory. ఇక్కడ ఒక చిత్రంగా మనం ఎలా చూడవచ్చు అంటే యేసుప్రభు వారు ఒక సంఘంగా దాన్ని ప్రతిబింబించడానికి, A glorious church having no spot or wrinkle or any such thing. ఒక మహిమగల సంఘం లాగా, అది ఒక కలంకమైన ముడతైనను అటుది మరి ఏది లేకుండా, So that she would be holy and blameless. కాబట్టి ఆమె ఎలాంటి ముడతైనను కలంకమైనను లేకుండా ఉంటుంది. And it says, the first thing it says is Jesus loved the church and gave himself up for her. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పబడుతుంది, యేసుప్రభు వారు సంఘాన్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నారు. So the question we all have to ask ourselves is, కాబట్టి మనందరం మనగా అనుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, do I believe that Jesus loved me and gave himself up for me? నేను యేసుప్రభు వారు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడని నమ్ముతున్నానా? I believe many of our hearts
will say, Amen. That is true. నేను నమ్ముతున్నాను మనలో ప్రతి హృదయాలు దానికి ఆమేనని చెప్తారని. We must go back and hold on to that fact again and again that Jesus loved me and he gave himself up for me. మనం గతానికి వెళ్ళి ఆ యొక్క సత్యాన్ని ఎప్పటికప్పుడు గట్టిగా పట్టుకొని ఉండాలి. యేసుప్రభు వారు నా కొరకు వచ్చారు, నా కొరకు మరణించారు అని. And when it says love the church, we have to understand that that is what Jesus is coming for. He's coming for his glorious church without spot or wrinkle, and he wants to make me a part of what he is building. ఇక్కడ సంఘాన్ని ప్రేమించాలి అని ప్రభు చెప్పినప్పుడు ఆయన వచ్చింది దాని నిమిత్తమే. ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఆ సంఘంలో ఒక మచ్చైనను ఒక ముడతైనను లేకుండా ఉండాలని మరియు దానిలో నన్ను భాగంగా చేయాలని దేవుడు వచ్చారు. And how does Jesus show his love for me? It said, యేసుప్రభు వారు నా మీద ప్రేమని ఏ విధంగా చూపించారు? It says he sanctifies her. That means he keeps her apart, separate from the world. ఇక్కడ చెప్పబడుతుంది లోకానికి వేరుగా ఆయన నన్ను ఒక పక్కగా పెట్టారు. Having cleansed her by the washing of the water with the word. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి. Brothers and sisters, when we come to church, when we fellowship with brothers, when we read the word of God, when we hear a message, Jesus is washing me with his word, showing me his love. మనం సంఘానికి వచ్చినప్పుడు సహోదరులారా మన వాక్యం వింటున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసుప్రభు వారు మనల్ని ఆ యొక్క వాక్యం ద్వారా శుభ్రపరుస్తూ ఉన్నారు, కడిగి వేస్తూ ఉన్నారు. I believe even this morning we've been washed. నేను నమ్ముతున్నాను ఇంతవరకు మనం దేవునితో శుభ్రపరచబడ్డామని నమ్ముతున్నాను. And he's doing that because he says, I want you to be my glorious bride. I want you to be without spot and wrinkle, holy and blameless. ఎంతో పరిశుద్ధమైన కలంకమైన ముడతైన లేని ఒక సుందరమైన ఒక కన్యలాగా మీరు నాకు కావాలి అని యేసుప్రభు వారు మన నిమిత్తం ఉద్దేశించారు కాబట్టి. Yeah, it says he does this, he shows us his love like this, that he may present to himself the church. ఇక్కడ చెప్పబడుతుంది ఆయన మనల్ని ఒక మహిమగల సంఘంగా చేయటానికి ఇదంతా చేశారు. So brothers and sisters, I need to cling on to that love of Jesus and say, Lord, you've loved me, you gave yourself for me, you're cleansing me with the word so that I can be part of the glorious church that you are building. ప్రభువా మీరు నన్ను ప్రేమించారు, నా కోసం వచ్చారు, నా కోసం మరణించారు అన్న సత్యానికి మనం ఎల్లప్పుడూ వెళ్తూ ఉండాలి. అలా మీరు నన్ను సంఘంలో ఒక భాగంగా చేస్తారు అని నమ్మగలగాలి. Glorious church without spot or wrinkle, holy and blameless. I want to be a part of that, Lord. That's why you love me. ప్రభువా ఒక మహిమ కలిగిన సంఘం, ఒక మడతైన ఒక మచ్చైన లేని ఆ మహిమ కలిగిన సంఘంలోనికి నేను భాగంగా ఉండాలి. అందుకే ప్రభువా మీరు నన్ను ప్రేమించారు. Ephesians chapter 4 verse 15 and 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. 15 and 16 you can read. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. Okay, so what I want to point out in these verses is, one, there is a connection that every part of the body has to have with the head. ఇక్కడ నేను ఈ వచనాల్లో ఏది మీకు చెప్పాలనుకుంటున్నానంటే శరీరంలో ఒక భాగం ఉంటుంది, అది తలకి కలుపబడి ఉంటుంది. And it says we have to grow up in all aspects unto the head. మనం ఆ తలను బట్టి అన్ని విధాలుగా ఎదగాలి అని చెప్పబడుతున్నది. God wants us to grow in love and grow into the body of Christ, grow up unto the head. మన యేసుప్రభు వారు ప్రేమలో ఎదగాలి, క్రీస్తు యొక్క శరీరంలో ఎదగాలి, తలకు మాదిరిగా ఎదగాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. And verse 16 says how he causes that growth. 16వ వచనం చెప్పబడుతుంది ఆ యొక్క పెరిగే విధానాన్ని ఎలా జరుగుతుందని. It says the whole body is fitted together. ఇక్కడ చెప్పబడుతుంది సర్వ శరీరము చక్కగా అమర్చబడి by what every joint supplies.
ప్రతి by, ప్రతి ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా and this is how the growth of the body happens in love. ఇలానే యేసుప్రభు వారి యొక్క శరీరం ప్రేమలో ఎదుగుతూ ఉంటుంది. So there is something that I have to supply in the body of Christ. కాబట్టి ఏదో ఒకటి నేను క్రీస్తు శరీరంలోనికి ఇవ్వవలసి ఉంటుంది. Because we know how it is in the body. The brain, gives the direction, but we rely on different parts of the body, and that is how we are connected together. మనకు తెలుసు మన యొక్క తల అన్నిటికీ ఆజ్ఞలు ఇస్తూ ఉంటుంది, కానీ మనం అనేక పనుల నిమిత్తం అనేక భాగాల మీద ఆధారపడి ఉంటాము. So each of us has a part that we have to play in the building up of the body of Christ. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ సంఘం ఎదగటానికి ఏదో ఒక పని చేయవలసి ఉంటుంది. It says, children obey your parents in the Lord. ఇక్కడ చెప్పబడుతుంది, చిన్న బిడ్డలారా మీరు దేవుని నిమిత్తం తల్లిదండ్రులకు లోబడి ఉండండి. So children, if you obey your parents, you say, Jesus loves me, so I want to obey my parents. చిన్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే అది ఎలా ఉంటుందంటే, యేసుప్రభు వారు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను నా తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నాను అని చెప్తున్నట్టు. Then you are helping to build the body of Christ. అప్పుడు నీవు క్రీస్తు శరీరాన్ని కడుతూ ఉన్నావు. Brothers and sisters, if there is a part for the children to play, there is a part for each of us to play in building the body of Christ. క్రీస్తు సంఘాన్ని కట్టే విషయంలో చిన్న బిడ్డలకు ఒక భాగం, ఒక పని ఉంటుంది. అలానే మనలో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది. And he says the growth of the body for the building up of itself in love. ప్రేమలో క్రీస్తు శరీరం కట్టబడుతూ ఉంటుంది. If I understand the love of God, then I will have this desperate desire in my heart saying, I want to give myself to what you are doing to build the body of Christ. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనకి ఎంతో అర్థమైనట్లయితే ఈ యొక్క సంఘంలో ఉండటానికి ఎదగటానికి మనం ఎంతో తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటాము. There's something that every joint has to supply. I want to supply what I am supposed to supply in the body of Christ. ప్రతి కీలు శరీరానికి అందించవలసింది ఏదో ఉంటుంది, దాన్ని మనం అందించవలసి ఉంటుంది. It may be a small thing. Maybe I'm just a fingernail. అదేదో ఒక చిన్న పని అయి ఉండొచ్చు, నేను ఒక చిన్న వేలు అయి ఉండొచ్చు. So when you need to scratch, you need that fingernail. మనం ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇలా అనుకోవడానికి కూడా ఆ వేలు ఎంత ఉపయోగపడుతుంది. So for me to say, oh, because you love me, Jesus, I want to play my part. I want to give myself wholeheartedly to what you are doing, to this glorious church. నేను చెప్తున్నాను, యేసుప్రభు వారు నన్ను ప్రేమించిన దానికి నేను ఈ యొక్క మహిమ కలిగిన సంఘానికి ఏదో ఒకటి నేను చేయాలి, నేను కూడా యేసుప్రభుని ప్రేమించాలి అని. Yeah, and it says, there's a contrast over here between the Gentiles. It says, verse 17, that they are darkened in their understanding because of the hardness of their heart. The 17 and 18. ఇక్కడ ఇంతకుముందు చెప్పండి వాక్యాలకు వ్యతిరేకంగా 17వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పబడుతుంది, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. Yeah, so just few words I want to point out to you. It says hardness of heart, and it says verse 19 they've become callous or hardened. You can read the verse. ఇక్కడ కొన్ని మాటలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వారి యొక్క హృదయ కాఠిన్యము, ఇంకొకటి వారు వ్యర్థులైపోయారు. Yeah, we can, if we don't go back to the love of God and what Jesus is doing, we can become callous. We can say it's okay, it's like this only. మనం యేసుప్రభు వారు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఆయన ప్రేమలోనికి మనం తిరిగి వెళ్ళకపోతే మనం కూడా కఠినమైపోయి వ్యర్థులమైపోతాం. అది ఎలా ఉంటుందంటే పర్వాలేదు సరే. And the hardness of my heart, as we heard, is unbelief. ఈ రోజు మనం విన్న విధంగా నా హృదయ కాఠిన్యం అంటే అది ఒక అవిశ్వాసం అని. Each of us
brothers and sisters can say, Lord, I want to have a soft heart today. Once again, I'm sorry, write on my heart. మనం అందరం కూడా దేవా మరొకసారి నా హృదయం మీద రాయండి, నాకు ఒక మెత్తని హృదయం కావాలి. Make me a part of this glorious church that you're building. ప్రభా మీరు కడుతున్న ఈ మహిమ కలిగిన సంఘంలో నన్ను ఒక భాగంగా చేయండి. See, one way I think of it is like this. There's a song that says, Jesus loves even me. నేను ఇంకొక విధంగా చెప్తున్నాను. ఒక పాట ఉన్నది, యేసు ప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నారు. So that is one thing to remember. Jesus loves even me. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు నన్ను కూడా ప్రేమిస్తున్నారు. And the other thing to remember, when I look at the brothers and sisters in Christ, Jesus loves even him. మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన సహోదరి సహోదరులు చూసినప్పుడు వారిని కూడా యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారు. Yeah, Jesus loves even me. Jesus loves even him. యేసు ప్రభు వారు నన్ను కూడా ప్రేమిస్తున్నారు, అతనిని కూడా ప్రేమిస్తున్నాడు. He gave himself up for me. ఆయన తనకు తానే నా కోసం అప్పగించుకున్నారు. He wants to build a glorious church. ఆయన మహిమ కలిగిన సంఘాన్ని కట్టాలి అని అనుకున్నారు. I want to close with this verse in Luke 18. లూకాసు వార్త 18వ అధ్యాయం. And this verse 8, this phrase that says, when the Son of Man comes, will he find faith on the earth? Luke 18, verse 8, when the Son of Man comes, at the end. ఇక్కడ రెండవ భాగంలో చెప్పబడుతుంది, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. Yeah, the Son of Man is coming and he's looking for the faith. He's looking for this faith. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కోసం చూస్తున్నారు. ఆయన విశ్వాసం కోసం చూస్తున్నారు. He's coming for his glorious bride. ఆయన తన మహిమ కలిగిన వధువు కోసం వస్తున్నాడు. And it says that, you know, those who have this faith will cry day and night. Verse 7. ఇక్కడ 7వ వచనంలో చెప్పబడుతుంది, ఎవరికైతే ఆ విశ్వాసం కలిగి ఉంటుందో వారు దీవారాత్రములు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుంటారు. Yeah, brothers and sisters, let's not have hardened hearts. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాన్ని కఠినపరచుకొనవద్దు. So even now, when I hear the word of God, let the cry come out of my heart saying, Lord, you love me. Let me be a part of a glorious church that you are building. ఈ రోజు ఇప్పటికైనా వాక్యం విన్నప్పుడు, దేవా ఆ యొక్క మహిమ కలిగిన సంఘంలోనికి నన్ను భాగంగా చేయండి అన్న ఒక కేక మన హృదయంలో నుంచి పెడదాం. You love even me. You love even him. నన్ను కూడా ప్రేమించారు, వారిని కూడా ప్రేమించారు. And may the Lord find faith in our hearts. దేవుడు మన యొక్క హృదయంలో విశ్వాసాన్ని కనుగొనుగాక. Amen. So as brother was sharing that about the hardening of our hearts and the joining and to join supply to other, it's we heard supply to another in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని బట్టి సహోదరుడు మాట్లాడుతున్నారు, కఠిన హృదయం కలిగి ఉండటం మరియు ఒక భాగం శరీరానికి ఏ విధంగా అవసరమైనది అందిస్తుందో. That if that supply is not happening, then there is a block. ఒకవేళ అందించే ఒక ప్రక్రియ లేకపోతే అక్కడ ఒక అడ్డు ఏర్పడుతుంది. For example, when there is a block, there is a pain. ఉదాహరణకి ఎక్కడైతే ఒక అడ్డు ఉంటుందో అక్కడ నొప్పి కలుగుతుంది. Sometimes we see that the people go say, I got a chest pain. కొన్నిసార్లు మనం వింటాం, నాకు గుండెలో నొప్పి వస్తుంది. So that when you have the chest pains, that immediately we know that I have to go to the cardiologist and check my heart immediately. నా గుండెలో ఏదో నొప్పిగా ఉంది కాబట్టి నేను అత్యంత త్వరగా గుండె స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చూపించుకోవాలి. Then doctor says that yes, you have a block, so much percentage of the block in that blood vessel. అప్పుడు డాక్టర్ చెప్తారు, మీ రక్తం ప్రసరించే పద్ధతిలో ఒక ఇంత శాతం వరకు అడ్డు ఉంది. So immediately that you have to go for a angioplasty. మనం ఎంతో త్వరితంగా ఒక వైద్యం చేయాలి. So that because the block gives pain. ఎందుకంటే ఆ యొక్క అడ్డు ఈ యొక్క నొప్పిని కలిగిస్తుంది. So how do we know that if the blood is supplied freely, then I will not have any pain. మనం ఎలా తెలుసుకుంటాం రక్తం ఎంతో
ఫ్రీగా వెళ్తూ ఉంటే మనకు ఆ నొప్పి తెలీదు. So if I have a fellowship with the other brothers, if there is no pain in my heart, there's no block in my, there's no block, then I will not have any pain. I can have a free fellowship with other brother and other sisters. నా యొక్క జీవితంలో ఆ యొక్క అడ్డుబండ లేకపోతే నా సహోదరి సహోదరులతో నేను ఎంతో ఎంతో సహవాసం కలిగి ఉండగలుగుతాను. So when I see a brother, there's a little stoppage by seeing the brother and have beloved, that means there is a block in my, there's a block in my spirit. లేదా నేను ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ చూడగానే ఏదో ఒక అడ్డు మనకు కలుగుతుందంటే, ఏదో ఒకటి కలుగుతుందంటే దాని అర్థం నా హృదయంలో ఒక అడ్డు ఉన్నది. Then the fellowship so that I cannot bring growth in the body. దాని నిమిత్తం ఏం జరుగుతుందంటే ఆ యొక్క శరీరంలో ఒక ఎదుగుదలని నేను తీసుకురాలేను. So that if there is a block, there is a pain. When I see that there's a little hesitation. అక్కడ అడ్డు ఉంటే నొప్పి కలుగుతుంది, ఇతరులతో కలిసిపోవటానికి ఆలోచిస్తాము. Any hesitation? సహోదరి సహోదరులారా, మీరు ఏదన్నా ఆగిపోయే గుణం ఉన్నదా? I tell you that if a person who has have a hesitation to have a fellowship with others, I tell you the thought toward the other brother is toward him is not good. ఎవరైనా మీరు ఇతర వ్యక్తులతో, మన సహోదరి సహోదరులతో కలిసి మాట్లాడటానికి సహవాసం చేయటానికి వెనకడుగు వేస్తున్నట్లయితే నేను చెప్తాను, ఆ యొక్క సహోదరుని ఎడల నీ యొక్క హృదయంలో ఒక అడ్డుబండ ఉన్నది. There is a block there that the brother sister immediately, as we care for this physical body, immediately go to the doctor, immediately as quick as remove the block, that as it, Lord, immediately now, Lord, I have a block in my spirit towards that brother, towards the brother, towards. So those who do not have that block, such a block, they will gather as a church. ఈ భౌతిక శరీరంలో ఎప్పుడైతే ఆ నొప్పి కలిగినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అలానే ఆత్మలో అడ్డుబండ కలిగినప్పుడు దేవా ఈ సహోదరు నిమిత్తం నాకు ఈ యొక్క అడ్డు కలిగి ఉన్నది అని చెప్పి దాన్ని వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రం ఇలా ఒక సహవాసం లాగా మనం ఏర్పడగలం. Those who have that, there's no blockage. That means a hardening of heart. That's what we heard, even in Ephesians, and even we heard in Hebrew. Harden, even Hebrew chapter 3, it says, do not harden your heart, do not harden your heart, do not harden your heart. ఇక్కడ మనం విన్న ఎఫెసీ గ్రంథంలో హెబ్రీ పత్రికలో చెప్పబడిన ఆ యొక్క కఠినం, ఆ యొక్క అడ్డు ఏంటంటే కఠిన హృదయం, పరచుకొనవద్దు అని దేవుడు పదే పదే చెప్పారు. So that means that, Lord, that don't allow that spirit of bitterness, the spirit of unforgiveness, the spirit of having some negative attitude toward a brother or sister, let not come and harden. That will come and harden your heart. ఒక చేదు ఆత్మ, ఒక అవిశ్వాసం లేని ఆత్మ సహోదరు నిమిత్తం ఒక సహోదరుని ఎడల ఒక తప్పుగా ఆలోచించే విధానం, అది మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి. And there must be something a brother might or sister might have done, that unforgiving heart. Even today, if we have it, that will also harden our heart. అక్కడ ఆ సహోదరుని మనం క్షమించలేని పరిస్థితి చేసినా కూడా దాని నిమిత్తం కూడా మన హృదయం కఠినం అవ్వచ్చు. And that block the fellowship with one another. అది ఒకరిని ఒకరు సహవాసం కలిగి లేకుండా అడ్డుగా ఉంటుంది. So that the spirit of God, spirit of Jesus cannot flow through me. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ప్రవహించలేరు. Why the spirit of God is not flowing through me? There is a blockage in me. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ప్రవహించట్లేదు అంటే నాలో ఒక అడ్డు ఉన్నది. Brothers and sisters, let us really take it so that the repent, as you repent, we cry out and repent, so that I can be the body, the blood of Jesus cleanses from all unrighteousness. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మనం ఒక పశ్చాత్తాప కేకని దేవునికి వేయాలి. ఎందుకంటే యేసుప్రభు వారి రక్తం ప్రతి అవినీతిని, ప్రతి దుర్నీతిని కడిగివేస్తుంది. So that I can build and support the body of Christ. దాని ద్వారా నేను క్రీస్తు శరీరాన్ని, సంఘాన్ని కట్టగలను. And I can be effective member in building the church. నేను దేవుని యొక్క సంఘాన్ని కట్టే విషయంలో ఎంతో ప్రభావితమైన ఒక వ్యక్తిలా ఉంటాను. So brothers and sisters,
Shall we say that, Lord, Lord, I want to build that church which you are building. సహోదరి సహోదరులారా, మనం చెప్పగలమా, దేవా నీవు నిర్మించే సంఘంలో నేను ఉండాలి అని. I want to be that members who are building and you are connecting and bringing the growth in the church. ఆ యొక్క సంఘాన్ని కడుతూ ఆ సంఘంలో అభివృద్ధిని కలుగు చేసే ఆ యొక్క సంఘంలో నేను భాగస్థుడిగా ఉండాలి అని చెప్పగలమా? Lord, I want, and to come to the Lord, Lord, say, Lord, I want to be that. ప్రభా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నాకు అది కావాలి. Effective member. ఎంతో ప్రభావితం చేసే ఒక వ్యక్తి. With that we can pray, one brother and one sister, and pray, and we can close the meeting. Let's all stand up. ఒక సహోదరి ఒక సహోదరుడు ప్రార్థన చేసి కూటాన్ని ముగించవచ్చు.